మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి ఒక కామన్ డౌట్ ఉంటుంది, ఇంకొంచెం డబ్బు వస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని. కానీ నిజం ఏంటి అంటే, ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపాదించినా సరే మనసు మాత్రం ఇంకొంచెం కావాలి అని కోరుకుంటుంది. అప్పుడే అసలు ప్రశ్న వేసుకోవాలి, అసలు ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది? మన లైఫ్కి కావాల్సినంత డబ్బు అంటే ఎంత? మనం సుఖంగా హ్యాపీగా బతకడానికి మనం ఎంత సంపాదించాలి, ఎంత డబ్బు కావాలి? ఇప్పుడు ఈ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. నేను మీ డాట్నరీ. ఈరోజు వీడియోలో ఇనాఫ్ అనే పదానికి నిజమైన అర్థం తెలుసుకోబోతున్నాం. వెల్త్ అనే దానికి లిమిట్స్ లేవు. మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధిస్తే మళ్ళీ ఒక కొత్త గోల్ పెట్టుకుంటాం. అంటే ఒక పర్సన్ ఒక 10 లక్షలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాడు అండ్ సంపాదించాడు కూడా. అప్పుడు ఏమనుకుంటాడంటే, ఇంకా ఒక ₹1,00,00,000 సంపాదిస్తే సంతోషంగా హ్యాపీగా ఉండవచ్చు అని. సో ఏదో ఒకటి చేసి 1,00,00,000 సంపాదించాడు. ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది కొత్త కంపారిజన్స్. ఆ కంపారిజన్స్ ఎట్లా ఉంటాయి అంటే, అరే వాడి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, మరి నాకెందుకు లేవు? వాడి దగ్గర ఫార్చునర్ కార్ ఉంది, నా దగ్గర మాత్రం స్విఫ్టే ఉంది. వాడికి 20 ఎకరాల ల్యాండ్ ఉంది, కానీ నా దగ్గర 5 ఇల్లు ఉంది. ఇట్లా కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఇది ఒక నెవర్ ఎండింగ్ రేస్. దీని పేరే కంపారిజన్ ట్రాప్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు తన మంత్రిని ఇట్లా అడుగుతున్నాడు, నిన్నెప్పుడు చూసినా నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ నీ దగ్గర పెద్దగా డబ్బు లేదు, నువ్వు రిచ్ కాదు, అయినా కూడా నువ్వు ఇంత హ్యాపీగా సంతోషంగా ఎట్లా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు మంత్రి ఏం చెప్పాడంటే, ఓ మహారాజా, మీరు చెప్పింది నిజమే, నా దగ్గర పెద్దగా డబ్బు లేదు, నేను రిచ్ పర్సన్ కూడా కాదు, కానీ నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నేను సంతోషంగా గడపడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి అది చాలు నాకు. కానీ మీరు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్తోనే ఉంటారు. కారణం ఏంటి అంటే, మీకు ఎంత డబ్బు సంపద ఉన్నా సరే ఇంకా కావాలనే కోరిక మాత్రం ఆగదు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనకు కావాల్సింది ఎంతో తెలుసుకుంటే మనసు సుఖంగా ఉంటుంది, మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి చాలామంది ఇన్వెస్టర్సు, పెద్ద కంపెనీసు కుప్పకూలిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇనఫ్ అనే పదానికి అర్థం తెలియకపోవడం. ఆల్రెడీ ప్రాఫిట్స్లో లాభంలో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ రిటర్న్స్ కోసం ఆశపడి రిస్క్ తీసుకున్నారు. కానీ రిజల్ట్స్ నైట్కే బిలియనీర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్ జీరోకి వచ్చి పడ్డారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆశకి ఒక లిమిట్ అనేది పెట్టకపోతే ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. ఇనఫ్ అనేది ఒక మెంటల్ స్టేట్. మీరు ఎంత ఫుడ్ తినగలరో తెలుసుకోవడానికి కడుపులో నొప్పి వచ్చేదాకా తినడం ఒక్కటే దారి. దీన్ని ట్రై చేసే వాళ్ళు మాత్రం చాలా రేర్. ఎందుకంటే ఫుడ్ని ఫీల్ అవుతూ తినడం కంటే వాంతులు చేసుకోవడం కష్టమైన పని కాబట్టి. ఇదే గైడ్లైన్ని బిజినెస్లో, ఇన్వెస్ట్మెంట్స్లో ఎందుకు అప్లై చేయరో నాకు అర్థం కాదు. చాలామంది దివాళా తీసి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఇసుంటి పిచ్చి పనులు ఆపుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. షార్ట్ టర్మ్ దురాశ కంటే లాంగ్ టర్మ్ పీస్ అనేదే ఎక్కువ ఇంపార్టెంట్. కంపారిజన్ను ఆపేయండి. ఎవరెంత సంపాదించారు అనేది మ్యాటర్ కాదు. ఒకరితోటి ఒకరు కంపేర్ చేసుకుంటూ పోతే ఈ కంపారిజన్ అనేది ఎప్పటికీ ఆగదు. అది ఎవ్వరికీ అందదు కూడా. అంటే అది మనం ఎప్పటికీ గెలవలేము. ఈ కంపారిజన్ ట్రాప్లో గెలవాలంటే ఒక్క మార్గం ఉంది. అది కంపారిజన్ చేసుకోకుండా ఉండడమే. మీ కొలీగ్స్, ఫ్రెండ్స్ కన్నా మీ శాలరీ తక్కువగా ఉన్నా మీకు మీ ఇంట్లోకి, ఫ్యామిలీకి సరిపోయేంత డబ్బు ఉంటే అదే 10 లక్షలని యాక్సెప్ట్ చేయండి. అదే ఉత్తమమైన పని కూడా. వారెన్ బఫెట్ వర్త్ $100 బిలియన్, కానీ ఆయన ఇప్పటికీ తన 60 ఇయర్స్ క్రితం ఉన్న చిన్న ఇంట్లోనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నా లైఫ్కి కావాల్సినంత డబ్బు నాకు ఉంది, సో ఇక ఈ అన్నెసెసరీ కాంపిటీషన్ అవసరం లేదు అని. సంపాదించడం అనేది ఇన్ఫినిటీ రేస్ కాదు. మనం ఎక్కడ ఆగిపోతామో అదే మన నిజమైన సక్సెస్.
ఎంత డబ్బు సంపాదించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత డబ్బు ఉన్నప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది అన్నదే ఇంపార్టెంట్. అదే నిజమైన సంపద కూడా. సో మీ జీవితంలో ఒక ప్రశ్న వేసుకోండి, నాకు ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది, నాకు ఎంత డబ్బు ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని. దీనికి సమాధానం దొరికిన రోజు మీ లైఫే మారిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.